స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. టీడీపీ నాయకులకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలు పేద రైతుల నోట్లో మట్టి కొడుతున్నాయి. రైతుల భూములను లాక్కుంటున్నారు. అసలైన రైతుల పేర్లను ఆన్లైన్లో మార్చేసి నకిలీ రైతుల పేరు మీదకు మార్చేస్తున్నారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా వేరే సంస్థలతో ముందు కొనిపించి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. ఆ వెంటనే లింక్ డాక్యుమెంట్లను సృష్టిస్తున్నారు. ఆ తర్వాత అసలు సంస్థ పేరిట మరో రిజిస్ట్రేషన్ చేయించేస్తున్నారు. వెంటనే వెంచర్ చుట్టూ ప్రహరీ గోడ సెక్యూరిటీని ఏర్పాటు చేసి అసలు రైతులను అక్కడకు రాకుండా తరిమి కొడుతున్నారు. అధికారం ఉంది కదా అని టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. వారి దందాతో రైతులు తమ ఆస్తులను కోల్పోయి వీధిన పడుతున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ వెంచర్ టీడీపీ కీలక నేత పేరం హరిబాబుకు చెందిన పేరం గ్రూప్ ది. జీజీఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో క్రయ విక్రయాలు జరుపుతోంది. పేరం అనే పేరుతో బ్రాండింగ్ చేస్తున్నారు. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో 1000 ఎకరాల్లో వెంచర్లు వేసి భూములను వీళ్ల ఆధీనంలో ఉంచుకున్నారు. ప్రధాన రహదారుల పక్కనున్న భూములే ఇప్పుడు ఈ టీడీపీ నేత గుప్పెట్లో ఉన్నాయి. ఈ పేరం గ్రూప్ వారు ఏదో ఒక ఊరు సెలెక్ట్ చేసుకుంటారు. గ్రూప్ కు చెందిన సిబ్బంది ఆ ఊర్లో కొందరిని లోబర్చుకుంటారు. వారితోనే దందాకు తెరలేపుతారు. కొందరి నుండి భూములు కొంటారు. అమ్మడం ఇష్టం లేని వారి భూములపై లిటిగేషన్ సృష్టిస్తారు. వారసత్వంగా వస్తున్న భూ యజమానుల కుటుంబ సభ్యులను లేదా అదే ఇంటి పేరు ఉన్నవారినో రంగంలోకి దింపుతున్నారు. అప్పటికే ఆ మండల రెవెన్యూ సిబ్బందిని గుప్పెట్లోకి తీసుకుని వారి ద్వారా మోసగాళ్ల సాయంతో అమాయకుల భూములను ఆన్లైన్లో ఇతరుల పేరున మార్చేస్తున్నారు. అంటే నకిలీ భూ యజమానులను తయారు చేస్తున్నారు. ఆ తరువాత నకిలీ భూ యజమానుల నుండి పేరం గ్రూప్ కి ఉన్న కొన్ని బినామీ కంపెనీలకు చెందేలా పవర్ ఆఫ్ అటార్నీ తీసుకుంటున్నారు. ఆ తరువాత ఆ బినామీ సంస్థ నుండి పేరం గ్రూప్ రిజిస్ట్రేషన్ చేయించుకుని లింక్ డాక్యుమెంట్ తో ప్లాట్లు అమ్మేస్తున్నారు. వీరి దందా అంతా ఫేక్ లింక్ డాక్యుమెంట్ దగ్గర ప్రారంభమవుతోంది. ఇది మాకు తాతల తండ్రుల నుంచి వచ్చిన ఆస్తి సార్. ఇది ఇవిడి మా అమ్మగారు సార్. మా అమ్మగారి పేరు మీదుగా ఉన్న ఆస్తి సార్. ఇది మా తాత నుంచి వచ్చింది, మా అమ్మగారి ఆస్తి. అయితే ఇదేంటంటే మాకు ఎస్ఎఫ్ఏ, ఎఫ్సిఓ, పట్టాదారు పాస్బుక్ అన్నీ కూడా ఉన్నాయి సార్. ఉన్న తర్వాత కూడా ఎవరైతే ఉన్నారో ఆ నవరత్న వాళ్ళ కంపెనీ, ఈ నవరత్న వాళ్ళు పేరం వాళ్ళు కలిసి ఒక ఫేక్ వ్యక్తిని ముందుగా పెట్టారండి. ఆ ఫేక్ వ్యక్తి పేరు పైడి అండి. ఇది ఫస్ట్ డాక్యుమెంట్ అండి. ఇది ఈ డాక్యుమెంట్ అనేది ఫిబ్రవరి 18 జరిగింది. ఈ 6 ఫేక్ రైతులు అంటే టీడీపీకి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఇలా లేదు, పవర్ ఆఫ్ అటర్నీలా ఉంది. ఏంటిది? ఇది పవర్ ఆఫ్ అటర్నీ కింద ఎవరైతే ఫేక్ రైతులు ముని పైడియా అలియాస్ ముని, అదేవిధంగా వాళ్ళకి చెందిన కుటుంబ సభ్యులు 6 కలిసి ఈ ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి వీళ్ళు ఎవరైతే నవరత్న కంపెనీ ఉన్నాయో వీళ్ళ ద్వారా అనేది మనకి రిజిస్ట్రేషన్ పవర్ ఆఫ్ అటర్నీని తీసుకున్నారు సార్. తీసుకొని ఎగ్జాక్ట్గా 7 డేస్లోనే ఈ నవరత్న కంపెనీస్, అదేవిధంగా ఏవైతే మునిపైడియా అలియాస్ ముని అనే అతని కుటుంబ సభ్యులు ఈ అందరూ ఈ టీడీపీ వాళ్ళందరూ కలిసి నవరత్న వాళ్ళకి ఈ డాక్యుమెంట్ అమ్మారు సార్. ఈ 2 డాక్యుమెంట్ ఇప్పుడు ఈ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసింది, అమ్మింది కూడా టీడీపీ పార్టీ వాళ్ళ? అవును సార్, టీడీపీ వాళ్ళు సార్. ఎవరైతే ఏ వ్యక్తి చేత అయితే చేయించుకున్నారో ముని పైడియా అలియాస్ ముని అనే వ్యక్తి టీడీపీ వర్గానికి చెందిన వ్యక్తి సార్. తను ఆ గ్రామ సభ్యుడు సార్. అవును సార్. అయితే ఇది ఒక్కటే కాదు సార్, ఈయన ఇలాంటివి 6 ఎకరాల వరకు చేశాడు సార్. పేరం గ్రూప్ యాజమాన్యం టీడీపీలో కీలక నేతగా ఉండడం వలన గ్రామస్థాయి టీడీపీ లీడర్లను చేరదీసి వాళ్లతో అమాయక రైతుల భూములను కాజేస్తున్నారు. డెంకాడ మండలం మోదవలసలో జరిగిన ఓ కబ్జా వ్యవహారం చూస్తే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమవుతుంది. పేరం గ్రూప్ వేసిన ఈ వెంచర్లో ఇక్కడ సర్వే నంబర్ 180/15లో ఎర్నింటి ఆదిలక్ష్మి కుటుంబానికి 42 సెంట్ల భూమి ఉంది. ఈ భూమిని అమ్మడానికి ఆదిలక్ష్మి కుటుంబం ఇష్టపడలేదు. దీంతో ఇదే గ్రామానికి చెందిన టీడీపీ గ్రామస్థాయి లీడర్లైన ముని ఆదియా, ముని పైడియల పేరు మీద ఆన్లైన్లో రికార్డులు మార్చేశారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో పేరం గ్రూప్ కి రిజిస్ట్రేషన్ చేశారు. భూమి మా అమ్మదే, మా బావులదినే, మాది భూమి ఇంకెవరిది కాదు. మన్నలలో ఆ భూమిలో ఉండరు. మరి ఎలా చేశారు మాకు అర్థం అవలేదు బాబు. మరి మేము ఏడు చేస్తాం, మాకు చదువు ఉందా, సోమ ఉందా? అప్పుడు పిల్లలు వచ్చి అప్పుడు ఎన్ని ఎక్కనాగినారు, ఎన్ని కోట్లు తిప్పినారో నన్ను. ఆ దేవుడే దిగి వచ్చినాడు అనుకో.
అలా చేశారు మమ్మల్ని. ఆ మునిపాడియాడు చంపేస్తారు మనుషుల్ని. ఏంటి అసలు ఈ వివాదం మీకు ఏమనిపిస్తుంది? పూర్తిగా అధికారుల దగ్గరికి ఇవన్నీ తిరుగుతున్నారు కదా, ఏమంటున్నారు, ఏమనిపిస్తుంది అండి? వీళ్ళైతే ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసే అమ్మడమే జరిగింది సార్. వీడు వెనకతల మునిపైడి వెనకతల బ్యాక్గ్రౌండ్ పెద్ద వాళ్ళు ఉన్నారు, నన్ను ఏం చేయలేదు అన్నట్టు విధంగా చేసుకొని మొత్తం ఆడికి నచ్చింది. ఎక్కడెక్కడ ఉన్నాయి భూములు, ఎవరైతే ఆ భూముల మీద కొన్ని భూముల మీద కొందరు లేవారు సార్, ఆ భూములు కూడా ఆక్రమించుకొని ఆన్లైన్ చేయించుకొని ఫేక్గా చాలా సార్. అంటే రికార్డులో వారసత్వంగా ఉన్న భూముల్ని ఆన్లైన్ చేసుకున్నప్పుడు ట్యాంపరింగ్ జరిగిందంటారా? ట్యాంపరింగ్ జరిగింది సార్. జరిగి ఆ విధంగా చేసింది సార్. ఒక భూమి కదా సార్, సుమారు 6 ఎకరాలు అమ్మేశాడు సార్. ఇప్పటి వరకు కూడాను ఈ బాధిత కుటుంబం పోరాడుతూ ఉన్నప్పటికీ కూడాను వీళ్ళకి ఫలితం దక్కలేదు. వీళ్ళ తాలూకా లీగల్ నోటీసులు ఇచ్చినా కూడా రిప్లై లేదు, పేపర్ నోటిఫికేషన్ ఇచ్చినా రిప్లై లేదు, అధికారుల దగ్గరికి వెళ్ళినా కూడా తాత్సారం చేసేటువంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇది తెలుగుదేశం నాయకులు తమ అధికారం అండతో పేదల భూములను ఏ విధంగా కబ్జా చేస్తున్నారు అన్నదానికి ఒక కేస్ స్టడీగా మనం చెప్పుకోవచ్చు. వీడియో ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం.